మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళే అదే తిన్నారు, అదే మనం తింటున్నాం. ఇప్పుడున్న చేంజెస్ ఏంటి? ముందు కాలంలో పూర్వీకులు అంటే వాళ్ళంతా రైస్ తింటామన్నారు, కానీ అవి ఇప్పుడు అన్ని హైబ్రిడ్, దానికి ఏమేమో జెనెటిక్ మాడిఫికేషన్ అవుతానే మారిపోతుంది. వాళ్ళు అవసరమైనంత వరకే తింటా ఉన్నారు, పనులు బాగా చేస్తూ ఉన్నారు. మన దగ్గర ఉన్నటువంటి చేంజెస్ ఏం కనిపించాయి? ప్రతి ఒక్క చోట జరిగేది ఏమంటే మనం అంత హ్యూమన్ మైండ్ సేమ్ కాబట్టి డైట్ చేంజెస్ చేసుకున్నాము, ఎక్సర్సైజెస్ చేసుకుంటున్నాము, అది సరిపోతుందంటారా? సర్జరీ చేసుకున్నా చేయకముందే లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలా, అండ్ దే హ్యావ్ టు మేక్ షూర్ దట్ దే ఆర్ గోయింగ్ టు. లాప్రోస్కోపిక్ బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏం చేస్తారు? బేరియాట్రిక్ సర్జరీ అంటే ఆర్ రోబోటిక్ అయినా కానీ చిన్న కంతలో ఒక 3. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. డయాబెటీస్ అండ్ ఒబేసిటీ మాట్లాడుకోవడానికి చాలా చిన్నగా అనిపించినప్పటికీ అవి సృష్టించేటువంటి ఇతర వ్యాధులు మాత్రం చాలా చాలా ఎక్కువే కనిపిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకుంటోంది, వైద్యులు కూడా ఎక్కువగా రీసెర్చ్ చేస్తోంది డయాబెటీస్ అండ్ ఒబేసిటీ మీదనే. యాక్చువల్గా మన ఇండియన్ ఫ్యామిలీస్లో ఉన్నటువంటి మిత్స్ ఏమున్నాయి, డయాబెటీస్ అండ్ ఒబేసిటీ ఎలా ఇంటర్లింక్డ్ అవుతాయి, ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, మన దగ్గర ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఎలా లీడ్ చేస్తున్నాయి, ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, అండ్ ప్రస్తుతం అవైలబుల్గా ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీస్, సర్జరీస్ ఏంటి, వీటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు రాయల్ లండన్ హాస్పిటల్లో ఆల్మోస్ట్ 7,500 లాప్రోస్కోపిక్ బేరియాట్రిక్ సర్జరీస్ చేసినటువంటి డాక్టర్, ప్రస్తుతం లండన్ ఒబేసిటీ సెంటర్ హైదరాబాద్లో స్టార్ట్ చేసినటువంటి డాక్టర్ కేశవరెడ్డి మన్నూర్ గారు మనతో పాటుగా ఉన్నారు. హలో డాక్టర్, నమస్తే. సో డాక్టర్, యూజువల్గానే ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి అనే మాట ఒకటి ఉంటుంది. మనం ఎక్కువ రైస్ తింటున్నాము, లేదు వీట్ ఎక్కువ తింటున్నాము, వీటన్నిటిని కంట్రోల్ చేయాలి, లేకుంటే కట్ ఆఫ్ చేసేయాలి, తీసేయాలి. ఇప్పుడంతా మిల్లెట్స్ వైపు మారాలా, లేకపోతే ఇంకోటి ఏదో ఆల్టర్నేట్ ఫుడ్ అనేది ఉంటుంది అనేది. దాంతోపాటుగా వినిపించేటువంటి ఇంకొక వాదన ఏంటంటే, మనం ఏజ్ ఓల్డ్ హ్యాబిట్స్ అనేవి కదా ఇవన్నీ, మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళే అదే తిన్నారు, అదే మనం తింటున్నాం. ఇప్పుడున్న చేంజెస్ ఏంటి అనే ఒక మాట. వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ డాక్టర్? మీ ఎక్స్పీరియన్స్లో ఏం చెప్తారు ఇండియన్స్కి పర్టికులర్గా? ఓకే, ముందు కాలంలో పూర్వీకులు అంటే మాకంటే పూర్వీకులు అంటే మీకంటే చాలా చాలా పూర్వీకులు వాళ్ళంతా రైస్ తింటామన్నారు, కానీ అవి అన్అడల్టరేటెడ్, జెనెటికలీ మాడిఫైడ్ కానీ ఇప్పుడు హైబ్రిడ్ కాదు అసలు. కాదు. ఇప్పుడు అన్ని హైబ్రిడ్, దానికి ఏమేమో జెనెటిక్ మాడిఫికేషన్ అవుతానే మారిపోతుంది. నెంబర్ 1. 2, వాళ్ళు అవసరమైనంత వరకే తింటా ఉన్నారు, పనులు బాగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పనులు చేయరు, కానీ అంతకంటే ఎక్కువ తింటున్నారు. ఏది ఆ రైస్నే. ఇప్పుడు అత్యంత తెలుపు తింటున్నారు, అప్పుడు అత్యంత తెలుపు కాదు, మామూలుగా చేస్తూ ఉన్నారు, దంపుడు బియ్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి యాల్యూరాన్ లేయర్ అట్లే రిమైనింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్, దట్ బికమ్ విటమిన్స్ అవన్నీ ఉంటాయి. తర్వాత పార్బాయిల్డ్ రైస్ ఉండేది, మేము ఉన్నప్పుడు ఉడకబెట్టిన ఇది. ఆ రైస్ ఏమవుతుందంటే షెల్ తీసేస్తే అంత మొత్తం అట్లే ఉంటుంది, నథింగ్ ఈజ్ లాస్ట్. ఆ ఉన్న రైస్లో మనం ఏంటంటే పాలిష్ చేసేస్తే పోతా ఉన్నది అంతా, దాని వాల్యూ చేసి ఒట్టి షుగర్ అయిపోయింది. తర్వాత షుగర్ కన్జంప్షన్ కూడా ఇంక్రీజ్ అయిపోయింది. షుగర్ ఇంతకుముందు వచ్చి చాలా తక్కువ తీసుకునేవాళ్ళు, ఎప్పుడు వన్స్ ఇన్ ఏ వైల్, ఏది స్వీట్స్. ఇప్పుడు అట్లా కాదు కదా, రోజు స్వీట్స్, చాక్లెట్, బిస్కెట్స్, మన ఇండియన్ స్వీట్స్ ఏది పడితే అది తింటున్నాం. ప్రాసెస్ ఫుడ్స్ ఎక్కువైపోయినాయి. తర్వాత అప్పుడు స్ట్రెస్, ఇప్పుడు స్ట్రెస్. అప్పుడు స్ట్రెస్ హార్డ్లీ ఎనీబడి హ్యాస్ స్ట్రెస్, రిలాక్స్ అయిపోతారు. నేను చెన్నైలో గుర్తుండదు, మైలాపూర్ అట్లా చూడబోతే వాడు సాటర్డే సండే అంటే ఇటు కూర్చొని వేసేస్తాడు, చదువుకుంటాడు, పేపర్ కాఫీ తాగుతాడు, గమ్మని వాడు ఏం పట్టించుకోడు. ఇప్పుడు సాటర్డే సండే వస్తే ఎక్కడ పోవాలా, ఏమి తినాలా, ఏ రెస్టారెంట్ పోవాలా, ఏ పబ్ పోవాలా, ఇట్లాంటివి చేసేసినాయి. దాంతో నీ బ్రెయిన్ అంతా పోయింది. నువ్వేమంటే షార్ట్ టర్మ్ క్విక్ కిక్స్ కావాలి నువ్వు. ఆ కిక్స్ ఇట్ కిక్ యూ ఎవ్రీ టైమ్ అండ్ యు ఆర్ ఫినిష్డ్. అది ఎంత కొంచెంపే కదా, మళ్ళీ రేపటికి మళ్ళీ ఇంకోటి కావాలనుకుంటూ ఉంటాం. ఇంకో చోటు ఉంటే బాగుంటుంది, వాడెవడు చెప్తాడు ఇక్కడ పోతే బ్రహ్మాండంగా ఉండదు, ఎక్స్ప్లోర్ చేయాలి అనేది. ఏం ఎక్స్ప్లోర్ చేసి ఆ పనికి అది తిండే కదా.
నువ్వు తినేది ఆ పనికి అంతే, దానికి ఎందుకు మన దానికి తగ్గట్టు తాగడము, తాగేసేస్తారు, అయిపోతుంది. వాడికి ఏం తిండి. ఇప్పుడు చోళాలు గుర్తుండదు నాకు, ఎక్కడ చెన్నైలో వాడు చెప్తూ ఉన్నాడు, మేము మొదటి సారాయి మంచిది చూపిస్తాము, రెండో సారాయి వాడు ఏం తాగుతాడు వాడికే తెలియదు సార్, కాబట్టి ఏది అంటే అది పోసేస్తాము. అది 5-star హోటల్. అప్పుడే తెలుసు నాకు ఇదంతా మోసమే అని. వీడికి ఏం తెలియదు, పెద్ద బాటిల్లో తెచ్చేస్తారు, అబ్బా బ్రహ్మాండంగా ఉండదు. వాడికి టేస్ట్ తెలియదు, పాడు తెలియదు. ఆఫ్టర్ 1 drink నోబడీ నోస్. సరే అది వదిలేదు. స్ట్రెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అప్పుడు స్ట్రెస్ లేదు. ఇప్పుడంతా 24 గంటలు స్ట్రెస్. డిప్రెస్డ్ అంటాడు, స్ట్రెస్ అంటాడు, కొంతమంది చచ్చిపోతున్నారు, కిల్ దెమ్సెల్వ్స్, సూయిసైడ్ అంటారు. ఈ పదాలే మేము వినలేదు. డిప్రెషన్ అంటే అయ్యింది డిప్రెషన్ అనుకునేది. ఇంగ్లాండ్లోనూ డిప్రెషనే, ఇక్కడ డిప్రెషనే. ఎవడెత్తుకొని వాళ్ళు ట్యాబ్లెట్స్ పెట్టేసేస్తున్నారు అలా. ఇప్పుడు గవర్నమెంట్ ఈస్ గోయింగ్ ఆన్ హెవీలీ ఆన్ దెమ్, ఎందుకంటే ఫ్రీ కదా ట్యాబ్లెట్స్. ఇప్పుడు తగ్గించమన్నారు. యూ కాంట్ ప్రిస్క్రైబ్ ఆల్. వాడిని క్వశ్చన్ అడగరు, ఈజీ కదా ట్యాబ్లెట్ ఇచ్చేసి పంపించేసేసి. వాడిదేం సొత్తు. పేషెంట్స్ కూడా అట్టట్లే, వాళ్ళ డబ్బు కాదు కదా కట్టేది గవర్నమెంట్, ఎందుకంటే దే ఆర్ ఫ్రీ ఫర్ మోస్ట్ ఆఫ్ దెమ్. జాబ్ లేకపోతే ఫ్రీ. జాబ్ ఉన్నోడికి ఒక 3 పౌండ్లు ఉండేది, ఇప్పుడు 12 పౌండ్లు ఎంతో ఇంక్రీజ్ అయింది. కానీ ఎంత డబ్బు ఖర్చు అయినా కానీ దాన్ని వాళ్ళు 12 పౌండ్లకే. నీకు 1000 రూపాయలు డ్రగ్ కూడా అంతే. దెన్ స్లీప్, షిఫ్ట్ సిస్టమ్. స్లీప్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. అంటే గట్ అన్నింటినీ అఫెక్ట్ చేస్తుంది. బ్రెయిన్, గట్, ఎవ్రీవేర్ ఇట్ అఫెక్ట్స్. దెన్ మీరు బ్రేక్స్ తీసుకోవాలా, వాకింగ్ చేయాలా ఇన్ బిట్వీన్, అవన్నీ లేవు, పోయినాయి. ఫిజికల్ యాక్టివిటీస్ జీరో. సెడెంటరీ లైఫ్, టూ సెడెంటరీ అయిపోతుంది. వర్క్ చేస్తే ఎగ్జాస్టెడ్. మనం అదే ఇంతమంది చెప్తాం, మనం పనిచేసేదానికి బతికేదానికి 1,000,000 విద్యలు కూటి కొరకే అన్నారు అప్పుడు. ఇప్పుడు రివర్స్ అయిపోతాడు అది. ఎటైనా కానీ ఇవన్నీ ఫస్ట్ ఇవన్నీ ఆఫ్కోర్స్ ఫుడ్ ఈ సెల్ఫ్ ఈజ్ అఫెక్టెడ్. అప్పుడు ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్ యాడ్ వేసినాం మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు లేవు. మళ్ళీ గ్రాడ్యువల్లీ ఇంట్రడ్యూస్. ఆల్ దీస్ ఆర్ అఫెక్టింగ్ యువర్ ఈ ఏంటి హార్మోన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, మెటబాలిజంని ఎఫెక్ట్ చేస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెంట్ క్రియేట్ చేస్తుంది, డయాబెటీస్ చేసేస్తుంది, క్యాన్సర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అవన్నీ ఎవరు మాట్లాడరు, ఎందుకంటే నార్మల్గా తీసుకునేసేసాను. బట్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ సో మెనీ ఫ్రమ్ అమెరికాను, ఇండియాలోను చాలా మంది మంచి మంచి జాబులను వదిలేసేసి ఆర్గానిక్ ఫార్మింగ్ అని పెట్టుకున్నాను. ఇట్స్ ఓకే, సమ్ ఎఫర్ట్ యూ హ్యావ్ టు మేక్, అండ్ దే కెన్ ఎడ్యుకేట్ అదర్స్, దే ఆల్సో మేక్ దెమ్ టు డూ దట్. ఎందుకంటే వీళ్ళు తక్కువ అని చేయలేరు. ఎడ్యుకేట్ చేయొచ్చు, అండ్ బట్ విత్ ఎగ్జాంపుల్ చేసేస్తే వాళ్ళు లెర్నింగ్స్ లాట్ ఆఫ్ మనీ అని. అది తర్వాత ఎందుకు ఎంతగా మనీ కావాలా? ఇప్పుడు యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఈజ్ ఇట్ నెసరీ ఫర్ మీ? హ్యాపీనెస్ దిస్ వన్, అన్నీ హ్యాపీనెస్కే కదా. కాబట్టి హ్యాపీనెస్ అన్నప్పుడు ఇదెందుకు ఇంత, అది ఆలోచన తగ్గించుకుంటే చాలు. షెల్టర్ ఉండిపోయా, ఫుడ్ ఉండింది చాలు. ఇంక ఫ్యామిలీ రిలేషన్షిప్ 10 మందికి ఉపయోగపడతామా లేదా, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నువ్వు ముందు అదేంటి పరసేవ అనేవాళ్ళు, ఇప్పుడు పరసేవ లేదా, స్వసేవ, దాంట్లోనే ఉండిపోతున్నారు అదంతా. అప్పుడు హ్యాపీనెస్ వస్తుంది. 10 మందికి ఉపయోగపడుతున్నామా లేదా. అఫ్కోర్స్ కంప్యూటర్ చేసేవాళ్ళు, ఐటీ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు, ప్రపంచాన్ని అంతా మన లైఫ్ని ఈజీ చేస్తున్నారు. వచ్చేసేసి డాక్టర్స్ కూడా ఎంతోమంది హెల్ప్ చేస్తున్నారు. దే షుడ్ ఫీల్ హ్యాపీ. బట్ యూ షుడ్ బి డూయింగ్ ఎవ్రీథింగ్ కాన్షియస్గా. ఏమి మనం చేసేది మంచిదా లేదా, పేషెంట్కి మంచిదా లేదా, వాళ్ళు మన మాదిరి అని చేస్తే అప్పుడు మారుతుంది. అది ఫిలసాఫికల్ థాట్ పోయింది అందరికీ. కమర్షియల్ మనం చిన్నప్పటి నుంచి మాకు మోరల్స్ అన్నీ చెప్పేవాళ్ళు, వాల్యూస్ బేస్ సిస్టమ్. ఇప్పుడు వాల్యూస్ అనేది దాన్ని పక్క దోసేసారు. మినిస్టర్లు కానీ, పొలిటీషియన్స్ కానీ, ఇంకొకటి కానీ అంతా ఎవరు పాటించకపోయినప్పుడు మేము ఎందుకు పాటించాలని అంటలా. కాబట్టి పైనోడు బాగా మారితే అందరూ మారిపోతారు. ఇట్స్ లైక్ ఏ సీఈఓ, గుడ్ సీఈఓ ఉన్నానికి అంతా మారిపోతుంది సెట్. ఇప్పుడు ఒకడు ఎలాన్ మస్క్ అని ఒకడు ఉంటాడు, వాడి కంపెనీలు జరిగిపోతాడు. ఎందుకంటే వాడికి ఒక్కడు చాలు సరైనడు. దిస్ ఇస్ ద వే ఆఫ్ థింకింగ్ మారాలి. ఇంకా అఫ్కోర్స్
రోడ్స్ మంచి చేయాలి, అంటే పొల్యూషన్ తగ్గించేది చూడాలి, ట్రాన్స్పోర్ట్స్ అవైలబిలిటీ ఇంక్రీజ్ చేయాలి. అఫ్ కోర్స్ ఈ ట్రైన్స్ అండ్ మెట్రోస్ అన్నీ వస్తున్నాయి, ఇంప్రూవ్ హెల్ప్. ఇప్పుడు ఎక్కడికి పోలేరు, ఆ స్మోక్ని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే అది ఏమంటారు, స్నేల్ స్పీడ్ అంటారు కదా, జస్ట్ ఎంత 0.5 km/h. దాంట్లో ఏం చేస్తుంటావు నువ్వు, దాంట్లో కూర్చుంటే వాడు ముందుండేవాడు అంత ఎగ్జాస్ట్ అంతా నువ్వు పీలుస్తూ ఉంటావు. నువ్వు కారులోనే ఉండాను, నువ్వు విండోస్ ఓపెన్ చేయలేదంటే బట్ నీ ఫ్యాన్ ఇచ్చేది అంతా ఎక్కడి నుంచి వస్తుంది. దట్స్ వాట్ యూఆర్ గెటింగ్. వాక్ గట్ చేయలేవు, ఎందుకంటే యూ విల్ గెట్ దట్ పొల్యూషన్. గవర్నమెంట్ హ్యాస్ టు మేక్ ఎ లాట్ ఆఫ్ చేంజెస్. అది అందరం మనం రెస్పాన్సిబిలిటీగా ఉండదు. మనం వీఆర్ ద వన్స్, వీఆర్ ద గవర్నమెంట్. పీపుల్ ఫర్గెట్ వీ హ్యావ్ ద పవర్ టు చేంజ్. అది లేదు. వాడెవడు చేస్తాడు అంటే ఎవడు చేస్తాడు, ఎవడు చేయడు. ఫస్ట్ మన దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి కదా, స్టార్ట్ కావాలా. అది సో మీ అబ్జర్వేషన్, మీ ఎక్స్పీరియన్స్లో 45 years అక్కడుండి రాయల్ లండన్ హాస్పిటల్లో ఇన్ని సర్జరీస్ చేసి వచ్చిన తర్వాత అక్కడ మన దగ్గర ఉన్నటువంటి చేంజెస్ ఏం కనిపించాయి? మేబీ ఒబెసిటీ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, మన ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, ఏం చూసారు మీరు? అన్ని చోట్ల అదే అవుతుంది. అదే సేమ్ ప్రతి ఒక్క చోట జరిగేది ఏమంటే మనం అంత హ్యూమన్ మైండ్ ఇస్ సేమ్. కాబట్టి న్యూక్లియర్ సెల్ఫ్ ఎప్పుడు సెల్ఫిష్గా అవ్వడము, తర్వాత ఇంకా నీకు సపోర్ట్ సిస్టమ్ పోయింది. ఇప్పుడు జాయింట్ సిస్టంలో మంచిది ఉంది, చెడ్డది కూడా ఉన్నింది. బట్ జనరల్గా కొంత సపోర్ట్ సిస్టమ్ ఉండింది, అది లేదు. పిల్లలు వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరు లేదు, ఇద్దరు వర్క్ చేస్తూ ఉంటారు. హౌ ఇట్ ఈస్ డిఫరెంట్. దట్ క్విక్ ఫిక్సెస్ చూసుకుంటారు. ఫుడ్ హ్యాబిట్స్ ఇక్కడ అంతే, అక్కడ అంతే. అక్కడ ముందైనా ఇప్పుడు ఎక్కడ మనం ఫాలో అవుతున్నాం. అంతే. ఇంకా అంటే వీఆర్ జస్ట్ ఏపింగ్ ది వెస్ట్ అంతే. కాబట్టి కొంచెం తమాయించుకుని ఆలోచించి మనం అవసరమా లేదని స్లోగా చేసేస్తారు. దర్ ఆర్ మెనీ పీపుల్ మాకు ఉన్నదే చాలు అనుకుని గమ్మని ఉంటారు. చాలే, మీరు పెద్దోళ్ళుగానే ఉండండి, మా చాలు మేము ఉండేదని. కానీ ప్రాబ్లం ఏమంటే యూ కాంట్ లివ్ విత్ దట్ యాటిట్యూడ్ కంప్లీట్లీ. ఎందుకంటే ప్రైస్లన్నీ పైకి పోతున్నాయి. ఫుడ్ ఎక్స్పెన్సివ్ అన్లెస్ యూ కెన్ గ్రో యువర్ సెల్ఫ్. చేయొచ్చు, నీకు ఫ్లాట్ ఉంటే ఫ్లాట్ చుట్టూ పెట్టుకొని చాలా మంది చేస్తున్నారు. వెస్ట్రన్ వరల్డ్లో కూడా చేస్తున్నారు. యూ కెన్ డూ, బట్ మైండ్ కదా దీన్ని మార్చాలి. యా. సో సర్జన్గా మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి పేషెంట్స్ అనాలా వాళ్ళని, మీరు ఎలా ట్రీట్ చేస్తారు? ఒబేసిటీతో వచ్చిన వాళ్ళని, లేకపోతే డయాబెటీస్తో వచ్చిన వాళ్ళని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి చేంజెస్ ఏంటి? అక్కడ వాళ్ళకు చెప్తే వినేసేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేసేస్తే ఇంక మళ్ళీ మాట్లాడరు. మన ఇండియన్స్కి చెప్పినామనుకో, ఎందుకు చెప్పినాడులే, ఏదో డబ్బు సంపాదించేదానికి ఏమైనా చేశాడేమో అదే ఇంకో డాక్టర్ దగ్గర పోతాడు. నాకు 10 డాక్టర్లు, మంచిదే ఒక విధంగా, 10 మందిని చూసేది మంచిది. నాట్ ఓన్లీ సెకండ్ ఒపీనియన్, థర్డ్, ఫోర్త్ అలా. నేను అప్పుడు 95లో ఉన్నప్పుడు ఇక్కడ 11th 12th ఉంటాను. ఎనీవే అది గుడ్ థింగ్. బ్యాడ్ థింగ్ ఏమంటే యు ఆర్ నాట్ షూర్ అబౌట్ ఇట్, యు ఆర్ ప్రోకాస్టినేటింగ్. గుడ్ థింగ్స్ జరగకపోతే రైట్ టైంలో నువ్వు దెబ్బతినిపోతావు, అవి తెలుసుకోరు. ఇంకోటి ఏమంటే కార్పొరేట్ సెక్టర్స్ ఎక్కువైపోయినాయి, మనం ఏమనలేము. ఇప్పుడు ముందు చిన్న చిన్న హాస్పిటల్స్ ఉన్నాయి, బాగున్నాయి, దే ఆర్ వెరీ గుడ్. ఇప్పుడు అవన్నీ పోయినాయి, ఇప్పుడు అన్నీ కార్పొరేట్ హాస్పిటల్స్. అంటే కొంచెం మంచిది ఉంది, ఎందుకంటే క్లీన్లీనెస్ ఎక్కువ, ఇవన్నీ బాగానే ఉంది. అది తర్వాత అన్నీ డిస్పోజబుల్, అవన్నీ ఎక్స్పెన్సివ్. ఇంటెన్సివ్ కేర్ అంటారు, అది ఎంత అవసరమో ఒకసారి తెలియదు. ఎందుకంటే ఒకసారి ఉన్నప్పుడు దాన్ని యూజ్ చేయాలంటాడు. నీ కారు ఉంటే కారు బయట తిరుగుతామంటావు, కారు లేకపోతే ఎందుకు తిరుగుతావు? నువ్వు అవసరం ఉంటేనే పోతావు. అప్పుడు ట్యాక్సీ తీసుకుంటావు, పోతాడు. దీనికి ఆలోచిస్తావు. ఇప్పుడు ఆలోచించాల్సిన పని లేదు, ఐటీ ఉంటుంది, లోపల దోషేసేది ఇంటెన్సివ్ కేర్. అట్లా కొన్నిటికి అవసరం లేదు. మా పేషెంట్స్ ఐ నెవర్ హ్యావ్ టు సెండ్ ఎనీ పేషెంట్ ఐటీయూ. ఎక్స్ట్రీమ్లీ రేర్. అందులో వాడికి అన్నీ ఉంటాయి, డయాబెటీస్ ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, స్లీప్ యాప్నియా ఉంటుంది, వాడికి సిప్యాప్ మెషిన్ కూడా పెట్టుకుని ఉంటాడు, వీడు ఉంటాడు, ఆర్థరైటిస్, వాడికి మళ్ళీ ఇంకోటి, ఇంకొంతమందికి ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంది, డీవీటీ అండ్ పల్మనరీ ఎంబోలిజం ఇన్ ద పాస్ట్. అండ్ ఆల్రెడీ దే ఆర్ ఆన్ మెడికేషన్స్. హార్ట్ బైపాస్ చేసి ఉండొచ్చు, స్టెంట్ పెట్టి ఉండొచ్చు. దర్ ఆర్ సో మెనీ థింగ్స్ హ్యాపెన్, బట్ స్టిల్ వీ ఆపరేట్. బట్ యూ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఎవ్రీథింగ్. ఈచ్ పర్సన్ ఇస్ డిఫరెంట్. అట్లా ఇండివిజువలిస్ట్ అప్రోచ్ అయితే బాగా చేయొచ్చు.
And the anesthetists and those people also are important. They should be prepared to risk అని కాదు, కరెక్ట్గా అంటే వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ బాగుందంటే దే కెన్ టేక్ దట్ రిస్క్. వాడికి ఎబిలిటీ లేకపోతే వాడు ఏం రిస్క్ తీసుకుంటాడు? Yeah. అవసరం లేదు. అన్ఫార్చునేట్లీ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ నౌ ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కాదు కదా, ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్స్. ప్రైవేట్ హాస్పిటల్ ఒక్క చిన్న తప్పు జరిగితే అందరూ పడతారు వాడి మీద. అందువల్ల వాళ్ళు దే డోంట్ వాంట్ టేక్ రిస్క్. రిస్క్ అని చెప్పలేము. ఇఫ్ దే హ్యావ్ డెల్ట్ విత్ దెమ్ బిఫోర్ ఇట్స్ ఈజీ. ఎప్పుడు నిజం చెప్పు, నీకు ప్రాబ్లం ఉండొచ్చు కూడా, కానీ ప్రాబ్లమ్స్ తక్కువ. ఇట్స్ ఇస్ అప్ టు యూ ఫైనల్. పేషెంట్ని ఎంపవర్ చేయాలి. పేషెంట్ ఎంపవర్ చేస్తే వాళ్ళు దే డిసైడ్ చేయాలి. సో వాళ్ళని ఎంపవర్ చేయడానికి ఇప్పటిదాకా ఉన్నటువంటి మెజర్మెంట్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఈ హైట్, ఈ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి ఇంత వెయిట్ అనేది, దానికి ఒక బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఉంటుంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏ స్టేజ్లో మీరు వాళ్ళు ఒబేస్ అని డిసైడ్ అవుతారు? ఏ స్టేజ్లో ఎంతో ఉంటే వాళ్ళకి బెరియాట్రిక్ సర్జరీ, అందులోనూ లాప్రోస్కోపిక్ సర్జరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని ఏ టైంలో మీరు ఒక డెసిషన్ తీసుకుంటారు? ఇప్పుడు ఫ్యాట్ పీపుల్ ఆర్ ఒబీస్ పీపుల్ అంటారు, ఎట్లయినా పీపుల్ విత్ అఫ్లిక్టెడ్ విత్ ఒబీసిటీ, వాళ్ళు అందరికీ ఆపరేషన్ అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఇఫ్ దే ఆర్ ఫిట్ అండ్ దే ఆర్ ఏబుల్ టు డూ దేర్ వర్క్, నార్మల్గా వాళ్ళు పనులు చేసుకుంటామంటే ఏం అవసరం ఉంటుంది. అండ్ కొందరికి అడ్వైస్తో కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళు డైట్ కొంచెం చేంజ్ చేసి, స్మాల్ చేంజెస్, ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళు. కానీ బిఎంఐ అనేది రాంగ్. బిఎంఐ హ్యాస్ నో వాల్యూ. నేను ఇప్పుడు 150 బిఎంఐ వాడిని చేశాను, ఏం డిఫరెన్స్? దెర్ వాజ్ నో డిఫరెన్స్ ఫ్రమ్ హిమ్ ఆర్ ఈవెన్ 35 బిఎంఐ వాడికి, సేమ్. కానీ డిసీజెస్ ఇప్పుడు నా ఐసీఎంఆర్ వచ్చింది, ల్యాన్సెట్ రీసెంట్గా పబ్లిష్డ్, waist circumferences divided by height. అంటే అది రేషియో. ఆ రేషియో ఈజ్ ఇంపార్టెంట్. వేస్ట్ సర్కంఫరెన్స్ మామూలుగా ఉమెన్కి వచ్చి 80 సెంటీమీటర్స్ అంటారు, మెన్కి వచ్చి 90 సెంటీమీటర్స్. వెస్ట్రన్ వరల్డ్ ఇస్ డిఫరెంట్. 88 సెంటీమీటర్స్ అండ్ 94 సెంటీమీటర్స్ అనేది. 102 అవుతానే వాళ్ళు ఒబీస్ అనేసి వస్తాం. మనకు తక్కువ, ఎందుకంటే వీఆర్ మోర్ ప్రోన్ టు డయాబెటీస్ విత్ లెస్ వేస్ట్తో కూడా. వేస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ టు డిసైడ్ అబౌట్ ద డిసీజెస్. ఇది డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, ఇవన్నీ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చేది ఏమంటే వేస్ట్ సర్కంఫరెన్స్. కొందరికి వేస్ట్ లేకుండా యూనిఫామ్గా ఉంటారు, అంత పెద్ద ఏం లేదు. ఇప్పుడు బంసే పెద్దవి అనుకో, వాళ్ళు కొంచెం అంటే పూర్తిగా లేకుండా ఏం లేదు, కొంచెం ఉంటుంది. బట్ నాట్ దిస్ మచ్. వేస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్సైడ్ ఆర్గన్స్, ఏది మన లివర్ కానీ మిగతా ఆర్గన్స్, మెసెంట్రీ అంటాము, ఆ బౌల్లో అంతా ర్యాప్డ్ విత్ ఆర్ ఇన్ఫిల్ట్రేటెడ్ విత్ ఫ్యాట్. ఆ ఫ్యాట్ అంటే అది స్టియేటివ్ హెపటైటిస్ అని, నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అంటాము, NAFLD, ఇవన్నీ ఉండాలి, ఫ్యాటీ లివర్ డిసీజ్. నేమ్స్ మారుతూ ఉండాలి, ఇట్ డజంట్ మ్యాటర్, వాట్ ఎవర్ మే బి. ఇది ఫ్యాటీ లివరా కాదా, అది సిరోసిస్కి పోయేదానికి గ్రేడేషన్స్, స్టియేటివ్ హెపటైటిస్ అని ఏమేమి పేర్లు చెప్తారు. లివింగ్ ద పార్ట్, ఇవన్నీ వచ్చి అఫెక్ట్ అయిపోయినాయి, నీకు చేంజెస్ వస్తున్నాయి, దాన్ని రివర్స్ చేయాలి. కాబట్టి అబ్డామినల్ గర్త్ ఈజ్ ఇంపార్టెంట్. అబ్డామినల్ ఒబిసిటీ, ఆ సెంట్రల్ ఒబిసిటీ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఎనీబడి 0.5 కింద ఉంటే రేషియో, ఇది వేస్ట్ హైట్ రేషియో వచ్చి ఎలా మెజర్ చేస్తారు సార్? వేస్ట్ వచ్చి సింపుల్, నీకు ఏం డివైస్ కావాల్సింది ఒకటే. దిస్ ఇస్ ఆల్ యూ నీడ్. టేప్ మెజర్ వేస్ట్ అంటే మనం బట్టలు, మనం ట్రౌజర్లు కట్టేది కదా, ఈ ట్రౌజర్లు చాలా కిందికి దిగిపోతాడు, ఆడగాదు. ముందు నాగేశ్వరరావు కట్టినట్టు పైన, ఆ ఎన్టీరావు కట్టినట్టు పైన కట్టేది. అంటే ఈడ హిప్ బోన్కి పైన మెజర్ చేసేది. అండ్ దే ఆర్ ఆల్ దేర్ అండ్ గూగుల్ హౌ టు మెజర్ ఇట్ ఆల్సో, వెరీ సింపుల్. అది చేస్తే అది వేస్ట్ తెలుస్తుంది, వేస్ట్ సర్కంఫరెన్స్. దాని హైట్ ఎట్లా తెలుసు అందరికీ, 4, 5, 10 లేదంటే 5, 10 ఏదో ఒకటి ఉంటుంది, దాంతో డివైడ్ చేయాలి. 0.5 కింద ఉంటే నార్మల్, 0.5 to 0.6 గ్రే ఏరియా, 0.6 and above obese. Most likely they will get developed diseases like diabetes, blood pressure, sleep apnea, ఇవన్నీ.
Now they have shown. ఎందుకంటే BMI never correlated with these diseases. BMI was devised for only one thing, for insurance purposes in America. Weight by height square. Simple calculation. Waist అంటే నువ్వు పట్టుకొని చూడాలా ఇవన్నీ ఏమన్నా సింపుల్ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్ వెరీ సింపుల్లీ. కానీ చేయరు, ఎఫర్ట్ కావాలి కదా అది. ఎనివే వేస్ట్ అండ్ హైట్ ఆ రేషియో ఈజ్ ఇంపార్టెంట్. అది నేను తీసుకునేది మెయిన్గా. అది తర్వాత వాట్ దే హ్యావ్ డిసీజెస్. ఇఫ్ దే ఆర్ ఫంక్షనింగ్ వెల్ అంటే వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటే మీ ఇష్టం. బట్ దే మే గెట్ నీ జాయింట్ ప్రాబ్లమ్. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో వెయిట్ లాస్ స్టార్ట్ చేయాలి. అంత తీరా మునిగినాక తల్లి ఉండదు కదా, అంతే ఫినిష్డ్ అయిపోయినాడు వాడు. రాకముందే ముందు ప్రివెంటివ్గా చూసుకుంటూ ఉండాలి. అందులో చెక్ చేసుకుంటూ ఉండాలి ఏమన్నా అవుతుందా, ప్రీ డయాబెటిక్గా డయాబెటిక్గా డైటరీ చేంజెస్ ఎక్సర్సైజ్ చేసి ఫిజికల్ యాక్టివ్. రన్నింగ్ కాదు, రన్నింగ్ అయిపోతే నీస్ పోతాయి లౌట్ రన్నింగ్ చేశానంటే. ఎందుకంటే హోల్ వెయిట్ ఈజ్ ఆన్ ద నీస్. కాబట్టి బ్రిస్క్ వాక్, ముందు వాకింగ్, మళ్ళీ బ్రిస్క్ వాకింగ్ and other yoga exercise to make themselves fit. Yoga exercise mostly makes you fit. That's important. Weight loss kanta brisk walk, diet. Diet is most important. Cutting the carbohydrates slowly. ఒకటేసారిగా స్వీట్స్ ఫస్ట్ బంద్, మళ్ళీ వెయిట్, ఇట్లా ఇవన్నీ ప్రక్రియలు చేస్తే ఇవన్నీ చేసి కూడా ఇంకా తగ్గలేదంటే వాళ్ళకి జబ్బులు వస్తూ ఉంటే ఎస్ అఫ్కోర్స్ పేషెంట్ వాంట్స్ ఇట్. ఐ లాస్ట్ మై confidence in myself. People are laughing at me. Then it's fine. They could have surgery. Yeah. All this has to come from the patient, not the doctor. Doctor only can give the advice. Okay, నీకు డయాబెటీస్ ఇది ఉందనుకో, I think you better have it. ఎందుకంటే you get a lot of diseases, stroke. ఇండియాలో బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. స్ట్రోక్ అంటే బ్రెయినే. హార్ట్ అటాక్ అంటాము, అది మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, దాన్ని ఇక్కడ హార్ట్ స్ట్రోక్ అంటారు. వాట్ ఎవర్ మేబీ మీనింగ్ ఇస్ దట్. ఇవన్నీ వచ్చి చచ్చిపోతూ ఉంటారు. బోత్ ఇన్ ద స్లీప్ యాప్నే కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, డయాబెటీస్ కానీ ఇంకా ఎక్కువ. ఇంకా ఫుడ్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి కదా. ఇన్ఫెక్షన్ రేట్ ఇస్ వెరీ హై. అండ్ న్యూరోపతి వచ్చేస్తుంది, రెటినోపతి వస్తుంది, ఏమేమో జరుగుతాయి. ఇప్పుడు రీసెంట్లీ దే ఆర్ షోయింగ్ దట్ ఇట్ ఆల్ ఇంప్రూవ్స్ in the legs లో కూడా all these hormones. పోస్ట్ సర్జరీ కానీ పోస్ట్ మెడికేషన్స్ కూడా ఉన్నాయి. సమ్ ఆఫ్ దిస్ వెయిట్ లాస్ మెడికేషన్ దే ట్రైడ్, బట్ దే హ్యావ్ దర్ ఓన్ ప్రాబ్లమ్స్. అన్ఫార్చునేట్లీ దే ఆర్ ఓన్లీ టెంపరీ. అది తెలుసుకోవాలి. అది అటువంటి వాళ్ళకు ఇది జాయింట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చేసేసి, జాయింట్స్, బ్యాక్ పెయిన్, సివియర్ బ్యాక్ పెయిన్, సయాటిక్ వస్తుంది వాళ్ళకి చేసేసి. ఒబీస్ ఉంటే therefore any disease which is caused by obesity or obesity related diseases all will be reversed. అది సో ఇప్పుడు ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళలో చేంజెస్ అనేది ఒబేసిటీలో మీ ట్రీట్మెంట్లో ఎలా చేస్తారు సర్జరీ? ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి ఉంటాయి, మనం ఇండివిజువల్గా ఉంటాయి, స్పెసిఫిక్గా ఉంటాయి, జనరలైజ్ చేయలేము. అందులోనూ కూడా జెండర్కి రిలేటెడ్గా కూడా ఉంటాయంటారా ప్రాబ్లమ్స్ అనేవి? ఒబేసిటీ కావచ్చు, ప్రాబ్లమ్స్ అండ్ సర్జరీస్. అంటే మెన్ ఆర్ మోర్ ఎఫెక్టెడ్ దాన్ విమెన్. విమెన్ హార్మోన్స్ డిఫరెంట్ కదా, దానివల్ల ఆ హార్మోన్స్ ఉన్నందువల్ల ప్రొటెక్టివ్ మెకానిజం ఈస్ట్రోజన్ ఉన్నంత. బట్ అది ప్రాబ్లం ఏమంటే అది వచ్చేస్తుంది కదా, మెనోపాస్ వస్తానే ఈస్ట్రోజన్ పోయింది, ప్రొజెస్టరాన్ వాళ్ళకు పాపం అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే దే స్టార్ట్ పుట్టింగ్ ఆన్ వెయిట్. హిస్టెక్టమీ అయినప్పుడు హిస్టెక్టమీ అలోన్ డజంట్ కాదు, బట్ ఓవరీల్ కూడా తీసినారా లేదా అని. అది ఎర్లీగా తీసేస్తారు. లేటర్ ఆన్ తీసేస్తే ఏం కాదు, ఎందుకంటే దే మే నాట్ ప్రొడ్యూసింగ్ దట్ మచ్ ఎనీవే, ఎందుకంటే మెనోపాస్ దాటిపోయినాక. బట్ దే మే నీడ్ సమ్ రీప్లేస్మెంట్ థెరపీ లైక్ ప్రొజెస్ట్రాన్. ఈస్ట్రోజన్ యూ కాంట్ గివ్ టూ మచ్, ఎందుకంటే దాని బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది కదా, అందువల్ల ప్రివెంట్ చేస్తారు. హాట్ ఫ్లషెస్ సివియర్గా ఉన్నప్పుడు కొంచెం వాడతారు వాళ్ళు. అది గైనకాలజిస్ట్ దే కెన్ లుక్ ఆఫ్టర్ దట్. కానీ మోస్ట్ ఆఫ్ దమ్ మన మెంటల్ మేకప్లోనే ఉంటుంది అదంతా, హౌ వీ హ్యావ్ టు డీల్ విత్ అని. అది మెన్ ఇస్ ప్రాబ్లం ఏమంటే మెజారిటీ ఆఫ్ దమ్ ఆర్ ఎఫెక్టెడ్, ఎందుకంటే వేస్ట్ పెద్దది. ఆ వేస్ట్ ఆల్కహాల్ ఈజ్ వన్ ఆఫ్ ది కాజ్ ఆఫ్ దట్ వెళ్ళి. అందువల్లే బీర్ బెల్లి అంటారు ఇంగ్లాండ్లో, ఎందుకంటే బీర్లు తాగుతారు పొట్టలు వచ్చేసేస్తాయి. ఆల్కహాల్ డస్ కాజ్ క్యాన్సర్స్.
నాట్ ఓన్లీ ద లివర్ ఎఫెక్ట్ అయ్యకుండా సిరోసిస్ అండ్ ప్యాంక్రిటైటిస్ హార్ట్. నవ్ దే సే దట్ ఈవెన్ స్మాల్ అమౌంట్ ఈజ్ నాట్ నెసరీ, ఈవెన్ దట్ కెన్ కాజ్ ప్రాబ్లమ్. ముందేమంటే కొంచెం తాగితే చాలు మీకు హెల్త్ ఒక పెగ్గు బాగుంటుంది, తీసుకోండి అని డాక్టర్స్ చెప్పారు అనేది ఉండేది కదా. రెడ్ వైన్ కొంచెం తాగు బాగుంటుంది. ఇప్పుడు అన్ని డిస్ప్రూవ్డ్. ఓన్లీ రీసెంట్లీ జస్ట్ ఫ్యూ డేస్గా పెద్ద స్టడీస్ వచ్చేసేసినాయి, అన్ని బంకం అని. అందువల్లే ఒక స్టడీని పట్టుకొని ఏళ్ల తరబడి దాని గురించే చూస్తూ మాట్లాడుతూ ఉండాలా, అబ్జర్వ్ చేయాలి. మనం కూడా విచక్షణ జ్ఞానం ఉండాలి, మనకు డిస్క్రిమినేటివ్ ఇంటెలిజెన్స్ ఆర్ వివేకం ఉండాలి. వీ హ్యావ్ టు యూజ్ దట్. దేవుడు ఇచ్చినాడు కదా మనకు ఒక మెదడు, ఆ మెదడుని ఉపయోగించాలి. సో ఇప్పుడు సర్జరీస్ లేకపోతే లైఫ్ స్టైల్ చేంజెస్, మేము చాలా వరకు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటున్నాము, డైట్ చేంజెస్ చేసుకున్నాము, ఎక్సర్సైజెస్ చేసుకుంటున్నాము, అది సరిపోతుందంటారా? ఇక్కడ సర్జరీ దాకా వెళ్ళాల్సిన అవసరం ఎప్పుడు వస్తుందంటారు? అందరూ చేయాల్సిందే. సర్జరీ చేసుకున్నా చేయకముందే లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి. అండ్ దే హ్యావ్ టు మేక్ షూర్ దట్ దే ఆర్ గోయింగ్ టు డూ దోస్ లైఫ్ స్టైల్ చేంజెస్. అప్పుడు సర్జరీ కూడా వాడు ఎలిజిబుల్. కొందరు మారుతారు, తక్కువ బిఎంఐ ఏది ఇంతమంది మాట్లాడుతామే, ఆ మాదిరి తక్కువ వెయిట్ ఉంటే ఓకే, వాళ్ళ పనికి వస్తుంది. ఎక్కువ వెయిట్ దాటిపోయింది అనుకో, ఏది బిఎంఐ అయితే 35 పైన 6.6 రేషియో వేస్ట్ ఇదంటే కొంచెం కష్టం, మారరు. వాళ్ళకు సర్జరీ కావాల్సి వస్తుంది. కానీ అబ్జర్వ్ చేస్తూ ఉండేది, ఇవన్నీ చేసి వాళ్ళు ఎంత మార్పు ఉండదు చూసి వాళ్ళు ఏమన్నా. కానీ డయాబెటీస్ తర్వాత వాళ్ళకు స్లీప్ యాప్నియా ఉండింది అనుకో, కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. పూర్తిగా ఇంప్రూవ్ కాకపోతే సర్జరీ. యూ టేక్ ఇట్ వన్ స్టెప్ బై స్టెప్. అంతేగాని అన్నీ ఒకటేసారి కాదు, కొన్ని రోజులు ట్రై చేయండి, ఏమవుతారు నెక్స్ట్. అది అట్లే జాయింట్ ప్రాబ్లమ్స్ వాళ్ళు నువ్వు ఎక్సర్సైజ్ చేయమని చెప్పలేవు కదా, కొంత చేయొచ్చు. సో ట్రూ. ఏది నాన్ ఇంపాక్ట్ ఇది అంటే పనుకునే స్టేషనరీగా లెగ్స్ అప్పుడు అట్లా చేయొచ్చు. అంతేగాని కానీ వాళ్ళు వెయిట్ తగ్గేది కష్టం, వాళ్ళు సర్జరీ చేసేది మేలు, ఊరికే అన్నెసరీ. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ ఆన్, యాజ్ ఎ ప్రిపరేషన్ టు హార్ట్స్ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ వీ యూస్ సర్జరీ. ఓకే, లాప్రోస్కోపిక్ బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏం చేస్తారు యాక్చువల్గా? ఎలా తగ్గిస్తారు మీరు ఒబేసిటీని? లాప్రోస్కోపిక్ బ్యారియాట్రిక్ సర్జరీ అంటే ఆర్ రోబోటిక్ అయినా కానీ చిన్న కంతలో ఒక 3 థంబ్ సైజు కట్స్, 2 లిటిల్ ఫింగర్ కట్స్ అంతే, బొట్టు వేళ్ళు చిట్టు వేళ్ళు అంతే, ఆ సైజు. అందువల్ల రికవరీ ఇస్ క్విక్. అన్నీ మానిటర్లో చూసి ఆపరేట్ చేసేది. బోత్ సేమ్ థింగ్. ఒకదానికి ఏమంటే మనకు చేతులకి దాన్ని కనెక్ట్ చేస్తాం రోబోట్కి, బట్ స్టిల్ యూ ఆపరేట్. అదే హ్యాండ్స్, మరి ఇదైతే రోబోట్ లేదు, నువ్వు హ్యాండ్స్ ఉండి డైరెక్ట్గా చేస్తూ ఉంటావు, అంతే డిఫరెన్స్. కానీ రెండింటికి చిన్న కంతులతో మ్యాగ్నిఫై అవుతుంది ఏది ఈ లోపల ఉండే ఆర్గన్ మెనీ టైమ్స్ ఓవర్. కాబట్టి నీకు ఏం చేస్తానో బాగా తెలుస్తుంది. అండ్ ప్రెసిషన్ ఇస్ బెటర్. అది దానివల్ల నువ్వేం చేస్తుంటే రికవరీ ఈజ్ వెరీ గుడ్, కాంప్లికేషన్స్ ఆర్ లెస్ ఓపెన్ సర్జరీ కంటే. ఇంకొకటి అనస్థెటిక్ రిస్క్స్ ఆర్ లెస్, ఎందుకంటే రికవరీ అవుతానే నడిచిపోతూ ఉంటాడే. యూ కెన్ వాక్ టు ద టాయిలెట్, హీ ఆర్ షీ కెన్ వాక్. కాబట్టి ఇవి చాలా ఈజీ అయిపోయింది అన్నిట్లో. ఇప్పుడు గాల్ బ్లాడర్లో అందరికీ తెలిసిందే, గాల్ బ్లాడర్ ముందు వచ్చి ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు లాప్రోస్కోపిక్ సేమ్ అంతే, క్విక్ రికవరీ. సో ఏం చేస్తారు అబ్డోమెన్లో మీరు హోల్స్ చేసి? లోపలికి పోయినాక ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి సార్. అంటే నేను ఇంతకుముందు చెప్పాను, రెస్ట్రిక్టివా లేకుంటే రెస్ట్రిక్టివ్ అండ్ మాల్ అబ్జర్ప్టివా ఆర్ ఫుల్లీ మాల్ అబ్జర్ప్టివా. అది రెస్ట్రిక్టివ్ ఆపరేషన్ అంటే మీరు తినే ఆహారం తగ్గిస్తాం. ఆ తగ్గించేదంటే స్టమక్ సైజ్ తగ్గిస్తాం. రింగ్ లాగా వేస్తారా ఎలా? రింగ్ అనేది బ్యాండ్, అది వదిలేసేసాం. అది కాంప్లికేషన్స్, టూ మెనీ, బెస్ట్ నాట్ టు టాక్. ఓకే, అది వదిలేసేద్దాం. స్టిల్ సెలెక్టివ్గా, వెరీ సెలెక్టివ్ పేషెంట్స్ సమ్ పీపుల్ మే యూజ్ ఇట్, బట్ దే ఆల్మోస్ట్ ఆల్వేస్ ఫెయిల్. And complications too many, and they all have to be removed within 10 years. Okay. Almost 100%. Most of them by 5 years anyway, 50%. And they are not functioning afterwards. Sleeve gastrectomy antaru. Mundu gastric plication chestanu. Aa gastric plication ante fold chese stomach nu. Fold chese chinna size avutadi. Stitches pettadi. Takes longer time, 1.5 hours padutundi.
ఎందుకంటే ఇది ఎక్కువ చేయాలంటే. వేరే స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అనేది స్టమక్ని కట్ చేసేసి థమ్ విత్ స్టమక్నే రిమైనింగ్. ఇఫ్ దిస్ ఇస్ ద హ్యాండ్, కట్ ఇట్ వర్టికలీ, రిమూవ్ దిస్ థమ్ విత్ స్టమక్. మిగతాదంతా అది నార్మల్ ప్రాసెస్, అది చేసేది. ఇఫ్ ఇట్ ఈస్ ఈ బైపాస్ అనుకో, బైపాస్ అనేది ఏమవుతుందంటే స్మాల్గా కట్ చేస్తాము, మళ్ళీ దాన్ని స్మాల్ బౌల్ జాయిన్ అవుతాము. రెస్ట్ ఆఫ్ ది స్టమక్ ఈజ్ స్టిల్ దే యాజ్ ఇట్ ఈస్, యూ డోంట్ చేంజ్. దిస్ ఆపరేషన్ ఈజ్ రివర్సిబుల్. స్లీవ్ యూ కాంట్, ఎందుకంటే తీసేసాం కదా స్టమక్, అదే స్ట్రెచ్ అవుతుంది కొంతవరకు. అది వాల్యూమ్ యూ కెన్ ఈట్ ఈజ్ లెస్ and no appetite for about it. They don't feel hungry for 1 year. Then the hormones, ghrelin, start being produced elsewhere in the gut. Okay. మళ్ళీ వచ్చేస్తుంది. కానీ GLP-1, PY1 వెరైటీ ఉండాలి. ఆ హార్మోన్స్ మాత్రం బాగా అట్లే ఉంటాయి, ఇంకొంచెం బాగా అవుతుంది. కొందరికి బైపాస్ కావాలి. బైపాస్ అనేవాళ్ళు ఏమంటే మోస్ట్లీ వాళ్ళు దే ఆర్ ఈటింగ్ రాంగ్ ఫుడ్స్ అనుకో, చాక్లెట్, బిస్కెట్స్, పిక్కర్స్ అంటారే, కాన్స్టెంట్గా తింటూ ఉంటారు. వాళ్ళకి బైపాస్ బెటర్. కానీ ఇట్ హ్యాస్ ఇస్ ఓన్ ప్రాబ్లమ్స్ లైక్ డంపింగ్ సిండ్రోమ్, అవన్నీ చూడాలి ఎవరికి ఏదని. మరీ పెద్దోళ్ళకి ముందు స్లీవ్ చేసేసి మళ్ళీ సింగిల్ అనస్టమస్, డ్యూనల్ స్విచ్ అంటాం, సాడీ అని, లేదంటే డ్యూనల్ స్విచ్ అని. దే ఆర్ కాల్డ్ స్లీవ్ ప్లస్ సర్జరీస్ అని. బట్ జనరలీ దట్స్ హౌ ఐ డూ దట్. ఒక్కొక్కసారి రివిజన్ చేయాల్సి వస్తుంది. ఏది దే పుట్ ఆన్ వెయిట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్. లేకుంటే మీరు చేసినారో వేరే వాళ్ళు చేసినారో, వాళ్ళు వచ్చినప్పుడు రివైజ్ అన్నా చేయాలా, లేదంటే ఈ స్పెషల్ ఆపరేషన్ చేయాలా, ఇది డ్యూనల్ స్విచ్. బట్ యూ హ్యావ్ టు బి కేర్ఫుల్, దట్స్ టూ మాల్ అబ్జార్ప్టివ్. చూడాలా అది ఎంత లెంగ్త్స్ అబ్జార్ప్టివ్ ఏరియా అని మార్చాలా. మన ఇండియన్ పాపులేషన్ డిఫరెంట్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దమ్ వెజిటేరియన్ అంటాడు, కానీ వాడు వెజిటబుల్స్లో తక్కువ తినేది, రైస్ ఎక్కువ తింటాడు. ప్రోటీన్ అంటే అంత పప్పు తింటాడు. ఎక్కడ వస్తుంది ప్రోటీన్? ఇది దీనికి నార్మల్ కంటే డబుల్ కావాలి రిక్వైర్మెంట్. లేకుండా అంటే వాడు ఫుల్ ఫినిష్ అయిపోతాడు. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. అందువల్ల ఎవరు అసెస్ చేయాలి. అసెస్ చేస్తే డ్యూనల్ స్విచ్ అంత మంచి ఆపరేషన్ ఇంకెక్కడ లేదు. ఎందుకంటే నో ఫెయిల్యూర్స్, దే ఆల్మోస్ట్ ఎక్స్ట్రీమ్లీ రేర్. యూ హ్యావ్ టు రివైజ్ ద ఆపరేషన్ అగైన్. అది రివర్స్ కూడా చేశాను, ఎందుకంటే వాళ్ళు దే కుడ్ నాట్ ఫాలో. ఇనీషియల్ డేస్లో మాకు తెలియకుండా మరీ లావుగా ఉన్న వాళ్ళకు 90 BMI, 100 BMI, 130 అంటే వాళ్ళకు ఆటోమేటిక్గా డ్యూనల్ స్విచ్. ఇప్పుడు వాళ్ళకి వీడి మనస్తత్వం ఏముండదు, వీడు దీన్ని కోప్ అవుతాడా లేదా అని అవి అసెస్ చేయడం మొదలుపెట్టాం. సైకాలజీని కూడా అనలైజ్ మస్ట్. డాక్టర్ మనం అందరం సైకాలజిస్ట్లే, అది తెలుసు. సైకాలజిస్ట్ కూడా పంపిస్తాం, మాకుండా సైకాలజిస్ట్. కానీ ద సర్జన్ హ్యాస్ టు బి వెల్ ఎక్విప్డ్ విత్ ద డైట్, సైకాలజీ, అండ్ ఆల్సో జనరల్ హోలిస్టిక్ వ్యూ ఆఫ్ ది పేషెంట్. వాడు ఏం జాబ్ చేస్తాడో, వాడికి ఎట్లా ఉండదు, లైఫ్ స్టైల్, ఫ్యామిలీ రిలేషన్షిప్ ఏమన్నా అన్నీ చూడాలి. ఇది నాట్ జస్ట్ ఆపరేషన్, నువ్వు వచ్చినావా ఆపరేషన్ రైట్, ఇట్స్ నాట్ లైక్ దట్. ఏమి కాలు చెడిపోయిందంటే కట్ చేసేస్తానంటే, దట్స్ నాట్ ద వే. ఐ హ్యావ్ పేషెంట్స్, సమ్ ఆఫ్ దమ్. ఇప్పుడు ఎల్డర్లీ పేషెంట్స్, ఇంగ్లాండ్ ఒక ఆయన వచ్చినాడు, ఆయనకు కాలు చెడిపోయింది, అంటే ఎంబలిజం అంటారు. నేను పోయేసి, సార్ అది ఇదైపోతుంది, నేను కట్ చేస్తానంటే, నేను ఎంత వయసు నాకు 82, ఏం పర్లేదు, ఐ లీవ్డ్ మై లైఫ్, పోయా అన్నాడు. వాళ్ళు కొడుకు రింగ్ చేశాను, వాడు పెద్ద న్యూరో సర్జన్. వాడిని చేస్తే వాట్ ఎవర్ హీ సేస్ వీ ఫాలో, అంతే, ఇంకేం మాట్లాడాలి. రైట్, హీ డైడ్ థర్డ్ డే, ఆఫ్ కోర్స్ సెప్సిస్ టేకెన్. హీ సెడ్ మై ఫుల్, కాలు లేకుండా నేను ఎట్టబోతానయ్యా, ఎగ్జాక్ట్లీ, హౌ ఐఎమ్ గోయింగ్ టు లివ్, ఐ లివ్డ్ మై ఫుల్ లైఫ్. అట్లా ఈచ్ పర్సన్ ఈజ్ డిఫరెంట్, వాట్ యూ చూస్, ఇండివిజువలిస్టిక్. అందులో పేషెంట్ టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు ఎక్కువగా చేయాలి కేసులు, సో దట్ ఎక్స్పీరియన్స్, కానీ టూ మెనీ చేయలేవు, అప్పుడు పేషెంట్ మీద ఫోకస్ చేయలేవు కదా. సో ట్రూ, సో ట్రూ. అది. Yes, doctor. Thank you so much. Thank you. Thank you. Namaste. Thank you, doctor.